మహేష్ బాబు రాజమౌళి సినిమా ప్రకటించినప్పుడు సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయిపోయారు. దర్శకధీరుడు వండర్స్ క్రియేట్ చేసే జక్కన్నతో తన అభిమాన హీరో మహేష్ సినిమా చేస్తున్నాడని అభిమానులు ఎంతో సంతోషాన్ని అయితే వ్యక్తం చేశారు. మరి అయితే రాజమౌళితో సినిమా అంటే 3-4 ఏళ్లకు పడుతుందని తెలిసిన విషయమే. జక్కన్న ప్రాజెక్ట్స్ కొన్ని సొంత కారణాల వల్లే ఆలస్యం అవుతూ వస్తాయి. ప్రెసెంట్ SSMB కూడా అదే దారిలో నడుస్తుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ప్రారంభమైన ఈ ప్రాజెక్టు చిత్రీకరణ ఈ ఏడాది మార్చిలోనే పూర్తయింది. ఒడిశాలోని కోరాపుట్ జిల్లా సిమిలిగూడ సమీపంలోని మాలి, ఫుట్సీల్, బాల్డా ప్రాంతాల్లో షూటింగ్ చేశారు. ఈ స్కెడ్యూల్లో పలు కీలక సన్నివేశాలు కూడా చిత్రీకరించారు. ఆ తర్వాత కెన్యాలో మరో స్కెడ్యూల్ కోసం ప్లాన్ చేశారు. అది ఈ నెలలో ఇప్పటికే ప్రారంభమైపోయి ఉండాలి. కానీ అక్కడ పరిస్థితుల వల్ల ఈ స్కెడ్యూల్ క్యాన్సిల్ అయిపోయిందట. కెన్యాకు రీప్లేసింగ్ గా సౌత్ ఆఫ్రికాను ఎంచుకున్నట్లు తెలిసింది. కానీ ఇంకా షూటింగ్ అయితే స్టార్ట్ అవ్వలేదు. ప్రాజెక్టుకు ముందుకు కూడా సాగలేదు. మరి అయితే షూటింగ్ కార్యకలాపాలతో జాప్యం వెనుక ఉన్న కారణం గురించి అనేక చర్చలు జరుగుతున్నాయి. అభిమానులేమో బాగా టెన్షన్ పడిపోతున్నారు. కానీ అటు రాజమౌళి కానీ ఇటు మహేష్ మాత్రం కానీ ఏ మాత్రం ఆందోళన చెందడం లేదు. ఎక్కడ కనిపించినా ఇద్దరు రిలాక్స్డ్గా కనిపిస్తున్నారు. అయితే ఈ గ్యాప్లో జక్కన్న సినిమా కథను ఇంకా చెక్కుతున్నారని తెలుస్తోంది. వరల్డ్ టాప్ క్లాస్ డైరెక్టర్ రాజమౌళి మహేష్ సినిమాపై భారీగానే అంచనాలున్నాయి. జక్కన్న టాప్ క్లాస్ సినిమా అందించడం ఖాయమేనని అభిప్రాయాలు కూడా ఉన్నాయి. కానీ ఈ ప్రాజెక్ట్ పై మాత్రం ఎవరికి ఎలాంటి క్లారిటీ లేదు. ఈ సినిమా 2027లోనైనా థియేటర్లోకి వస్తుందా అంటే ఖచ్చితంగా చెప్పలేం. దీంతో సినిమా ప్రకటన చేసినప్పుడు అభిమానులు ఎంత సంతోషపడ్డారో ఇప్పుడు అంతకంటే ఎక్కువ ఆందోళన చెందుతున్నారు. తమ హీరోను థియేటర్లలో ఎప్పుడు చూస్తామో తెలియదు. ఈ సినిమా షూటింగ్ ఎంతవరకు వచ్చిందో క్లారిటీ లేక అయోమయంలో ఉన్నారు. ఇక దీంతో నవ్వాలా ఏడవాలా అన్నట్లు తయారైంది వాళ్ళ పరిస్థితి.